హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ6 టీవీ మూవీ మస్తీ. లేటెస్ట్ టాలీవుడ్ బాలీవుడ్ సినిమా విశేషాలతో మీకు నచ్చిన మీరు మెచ్చిన హీరో హీరోయిన్ల విశేషాలతో మీ ముందుకు వచ్చేసింది. పదండి అలా సినిమా ప్రపంచంలోకి వెళ్ళొద్దాం. ఇక పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వచ్చిన పెద్ద చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రబంధనం సృష్టిస్తోంది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 332.1 కోట్ల గ్రాస్ కలెక్షన్ ను సాధించి సత్తా చాటింది. అయితే సినిమాలో లాగ్ ఉందన్న విమర్శలు, జాన్వీ కపూర్ పాత్రపై వచ్చిన వివాదాల నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు ఒక సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ప్రేక్షకులు ఎమోషన్స్ కనెక్ట్ చేయడం కోసం సెన్సార్ సమయంలో కట్ చేసిన జాన్వీ పెళ్లి చూపుల సీన్, జగపతి బాబు చరణ్ల ఎమోషనల్ సీన్లు మళ్ళీ యాడ్ చేయబోతున్నారట. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ఒక ప్రత్యేక పోస్టును కూడా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా ఒక జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ అభిరుచులను పంచుకున్నారు. తనకు రొమాంటిక్ సినిమాల కంటే ఫైటింగ్, హారర్ జోనర్ల చిత్రాలు చాలా ఇష్టమని వెల్లడించారు. ఇక రాత్రిపూట నిద్ర పట్టినప్పుడు హారర్ సినిమాలు చూడటం వల్ల తన మైండ్ ప్రశాంతంగా మారుతుందని చెప్పారు. ఇక ఇటీవల ఓటీటీలో వచ్చిన బారముల్ల చిత్రం తనను బాగా ఆకట్టుకుందని, అలాగే రణ్వీర్ సింగ్ దురంధర్ చిత్రంలోనూ బోల్డ్నెస్ కూడా తనను నచ్చిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య తెరకెక్కించిన దురంధర్ చిత్రంపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. అలాగే తనకు హారర్ జోనర్ సినిమాలంటే ఇష్టమని చెప్పిన ఆయన బారాముల్లా మూవీ తనకు బాగా నచ్చిందని తెలిపారు. తాను హిందీ సినిమాలు చూస్తానని, దక్షిణాది బాలీవుడ్ సినిమాల మధ్య పోలికలను తాను ఇష్టపడనని, భాషలతో సంబంధం లేకుండా మంచి చిత్రాలు ఆస్వాదించడాన్ని ఇష్టపడతానని పవన్ అన్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన పోలీస్ కంప్లైంట్ సినిమా జూన్ 12కు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు సంజీవ్ మేఘోటి హీరోయిన్ వరలక్ష్మిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె సినిమా ప్రమోషన్స్ కు అసలు సహకరించడం లేదని, కనీసం గంట సేపు రమ్మని అడుక్కున్నా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రామ్ చరణ్, 94 ఏళ్ల సంగీతం శ్రీనివాసరావు వంటి వారే తమ చిత్రాలను ప్రమోట్ చేసుకుంటుంటే వరలక్ష్మి మాత్రం రెమ్యునరేషన్ తీసుకొని కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన వరలక్ష్మి శరత్ కుమార్ కు కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర లభించింది. ఆమె సౌకర్యం కోసం మేము అన్ని విధాలా సహకరించాం, కానీ డబ్బింగ్ కూడా రాలేదు అని, అందుబాటులో లేకపోవడం మాకు ఇబ్బందులు కలిగించిందని పేర్కొన్నారు. ఇక అగ్రిమెంట్ ప్రకారం ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ స్పందించడం లేదు. కేవలం గంట సేపు ప్రమోషన్ కార్యక్రమానికి రావాలని కోరినా రాలేదు. ఇక డబ్బులు తీసుకున్న తర్వాత కూడా ఇలా వ్యవహరించడం బాధకరమని, పబ్లిసిటీకి రాకపోవడం వల్ల నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు. విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కనున్న సినిమా తలైవర్ 173. రాజ్ కమల్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశ్విత్ మారిముత్తు దర్శకుడిగా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో రజనీ డాక్టర్ పాత్రలో కనిపించనున్నారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇక చెన్నైలో ఎంత పాపులర్ అయినా రూ. 5 డాక్టర్ ప్రేరణతో రజనీ పాత్రను తీర్చిదిద్దినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే లుక్ టేస్ట్ కూడా పూర్తయిందని అంటున్నారు. ఇదే నిజమైతే ఆయన తన కెరీర్ లో మొదటిసారి డాక్టర్ రోల్ లో నటించినట్లు అవుతోంది.